రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలు ఎక్కించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 70 నుండి 80 వేల కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టనున్నారు. 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరిపారు. వ్యాపోస్కో రూపొందించిన 6 ప్రత్యామ్నాయాలపై ఇందులో చర్చ జరిగింది. కేంద్రం నుండి ఈ ప్రాజెక్టుకు సాయం అందేలా ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ఇక ఏపీకి పోలవరం ఎంత కీలకమో ఈ ప్రాజెక్టు అంతే ముఖ్యమని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. పోలవరంతో వంశాధార వరకు అనుసంధానం, రాయలసీమ, ఉమ్మడి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గోదావరి జలాల పంపిణీ ఈ ప్రాజెక్టులో ప్రధాన లక్ష్యం. ఈ రెండు పూర్తి చేసి రాష్ట్రం నుంచి కరువు పారతోలాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇక ఎగువ ప్రాజెక్టుల కారణంగా కృష్ణాలోని నీళ్లు సరిగా రావట్లేదు. మరోవైపు గోదావరిలో సగటున ఏటా 2000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇందులో 280 టీఎంసీలను వరద సమయంలో మళ్లించాలి అనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. వరద రోజుల్లోనే నీళ్లు మళ్లిస్తారు కాబట్టి గోదావరి డెల్టాకు ఇబ్బంది ఉండదు. ఇక కృష్ణా డెల్టాకు ఎటు 80 టీఎంసీలు ఇస్తారు. వరద రోజుల్లో రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు 280 టీఎంసీల గోదావరి వరద జలాలను ఇవ్వనున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భారీ ప్రాజెక్టుపై కేంద్ర పెద్దలతో మాట్లాడారు. దేశానికి ఈ ప్రాజెక్టు ఎలా ఉపయుక్తమో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి వివరించారు. భారీ ప్రాజెక్టు రావడంతో కేంద్రం సాయం లేకుండా చేపట్టడం సాధ్యం కాదు. అందువల్ల కేంద్రం పెద్దలకు వివరించి ఆదివారమైన చంద్రబాబు దీనిపైన అధికారులతో సమావేశమయ్యారు. త్వరలో ఈ ప్రాజెక్టును ఆర్థిక సాయం కోరుతూ కేంద్రానికి ఏపీ లేఖ రాయనుంది. అన్ని అనుమతులు పొంది త్వరగా టెండర్లకు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టును 3 దశల్లో చేపట్టనున్నారు.